నెల రోజుల తర్వాత వస్తా. నా డబ్బులు నాకు చూసి పెట్టండి. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరమ్మా. డబ్బులు ఉన్నప్పుడు ఒక లెక్క, డబ్బులు లేనప్పుడు ఒక లెక్క. ఈ రోజుల్లో మనిషికి స్థానం లేదమ్మా. తమ్ముడు, ఏంట్రా? మావయ్యకి డబ్బులు కట్టాలరా. నెల రోజులు ఇస్తానని చెప్పాను, మరి చూస్తావా డబ్బులు? నా దగ్గర అయినా ఇంటద్ద కరెంటు బిల్లు నేనేగా కట్టేది. ఏం కడుతున్నావురా నువ్వు? ఇంటెంత కరెంట్ బిల్లు కడుతున్నావు? అవి మహాతి 7,000 రూపాయలు. నీ జీతం 30,000. 30,000 నుంచి 7,000 రూపాయలు పైన 20,000 రూపాయల పైన ఉంటాయి. ఏం చేస్తున్నారు వాటిని నువ్వు? అయినా నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నాకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా. ఎవరు అప్పు చేయమన్నాడు మిమ్మల్ని? ఏంట్రా అన్నయ్య మేము అడుగుతున్నా? అయ్యి నీ చదువు కోసం తెచ్చినప్పే. నన్ను చదివేయటం మీ బాధ్యత. నేను చెప్పాను అప్పు చేసి నన్ను చదివిమని. మేము అప్పు చేసి నేను చదివబట్టే నువ్వు ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే అడుక్కొని తినేవాడివే. సరే చూస్తాలే.